ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే మీడియా ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. మీడియా ఫోకస్ అంతా చంద్రబాబు వల్లనే రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు, మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేదు, వాళ్ళందరూ కూడా బాబు గారి వల్లనే అని ప్రచారం చెయ్యాలనుకుంటుంది. కాబట్టి మిగతా వాళ్ళ కవరేజ్ అంతా కూడా డౌన్ ప్లే అవుతుంది. డౌన్ ప్లే అయినప్పుడు వాళ్ళు కూడా నిరాశతో డౌన్ అయిపోతారు. దానికి సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు జనంలోకి రాలా, ఎందుకు నీళ్లలో తిరగలా? దానికి ఏమన్నారు కారణము? నేను వెళ్తే అక్కడ అవాంతరాలు ఏర్పడతాయి అన్నది. డిప్యూటీ సీఎం వెళ్తే అవాంతరాలు ఏర్పడినప్పుడు సీఎం వెళ్తే ఏర్పడవా? రెండవది, నీళ్లలో తిరిగితే ఆ టైంలో జనం చూస్తారు, జగన్కి చూస్తారుగా. మరి జగన్ నువ్వెందుకు ఎక్కిరించావు? ఇంతకు ముందు జగన్ ఎక్కిరించేవాడు కదా, ఎందుకు వెళ్ళవని? జగన్ పద్ధతి ఏంటి? ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అధికారులు పనిచేయాలి, అయిపోయే దాకా సాయం చేయడం ఇదంతా అధికారులు చూసుకోవాలి. అది అయిపోయాక తను వెళ్ళేవాడు, పరిహారం కూడా ఇచ్చాక. దాన్ని ఎక్కిరించేవాడు పవన్ కళ్యాణ్. అదే ఇప్పుడు తను వెళ్ళాల. ఏమన్నారు అంటే ఈ కారణం చెప్పారు, ఇబ్బంది. మరి నువ్వు పిఠాపురంలో ఎట్లా వెళ్ళగలిగావు? అక్కడ నేను పడవలు వేసుకెళ్ళావు కదా, అంటే అక్కడ నిన్ను పట్టించుకోరా? అక్కడ వరదల్లో తిరిగావుగా నువ్వు, మరి అక్కడ తిరిగిన వాడు ఇక్కడ ఎందుకు తిరగలా? ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి వెళ్ళారు. అదే అంటే ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా? ఇప్పుడు మంత్రులు మరి నారాయణ సొంత నియోజకవర్గం కాదు కదా, అనిత సొంత నియోజకవర్గం కాదు కదా, మరి వాళ్ళందరూ తిరగలేదా మంత్రులు? నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో తిరగచ్చు కదా. అందులో ఈయన రోడ్డు మీదకి వస్తే ప్రతి జన సైనికుడు అంతో ఎంతో సాయం చేయడానికి వాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు కదా. ఈ లోపలికి ఎక్కడికైతే ఆహారం అందలేదో అక్కడికి యూత్ అయితే వెళ్ళగలిగేవాళ్ళు. పవన్ కళ్యాణ్ దిగి పిలిపిస్తే జరిగి ఉండేది, చెయ్యలా.